My dear students, wish you all the best for TS ISET 2024. Hope the preparation is well today and it's enough actually. And the thing is, be in time. కొంచెం త్వరగానే బయలుదేరండి. ఎగ్జామ్ సెంటర్స్ అనేవి చాలామందికి కొంచెం దూరం దూరం పడ్డాయని చెప్పి చాలామంది పిల్లలు ఫోన్ చేస్తూ ఉన్నారమ్మా. తర్వాత ఇంకోటి ఏంటంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. మనకి 200 బిట్స్ ఉంటాయి కదా, కొన్ని బిట్స్ ఆన్సర్స్ ఏమో మనకు కొన్ని వచ్చినట్టు మనం పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటాం. తర్వాత ఏంటంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కదా, మరి నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు. మీకు మొన్న కూడా వీడియోలో నేను చెప్పాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఏ సెక్షన్లోనైనా సరే మీకు ఏవైతే వచ్చాయో అవి డ్యామ్ షూర్ అనుకున్నవన్నీ ఆన్సర్స్ పెట్టేసేయండి. అవి 200లో 20 30 అది వేరే సంగతి. దాని తర్వాత కొంచెం ఆలోచించే క్వశ్చన్స్ ఉంటాయి, కొంచెం మనం మైండ్ పెడితే మనకు వచ్చే ఆన్సర్స్ ఉంటాయి అన్నమాట. దాని గురించి ఆలోచించండి. అవి ఆన్సర్ చేయడం అంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ మీరు చక్కగా చేయలేదనుకోండి, లాస్ట్లో ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. దానివల్ల ప్రయోజనం ఉండొచ్చు, ఉండకుండా పోవచ్చు. కాబట్టి ఏంటంటే గివ్ మోర్ ఇంపార్టెన్స్ ఫర్ టైం మేనేజ్మెంట్. తర్వాత ఏంటంటే ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, సెంటర్కి ఏమేమి తీసుకెళ్లాలో అవన్నీ కూడా తప్పనిసరిగా తీసుకొని వెళ్ళండి. చాలామంది టెన్షన్లో హాల్ టికెట్ మర్చిపోతుంటారు. అలా చేయొద్దు. ఆల్ ద బెస్ట్ అమ్మా.